అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. విద్యుత్ నగర్లో వాహనంలో తరలిస్తున్న 1.5 కోటి నగదును పోలీసులు సీజ్ చేశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంగా దీన్ని గుర్తించారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఎలక్షన్స్ ఒక ఎంసీసీ రూల్స్ అమలు చేసే విధంగా భాగంగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్లో అనంతపూర్ 2 టౌన్ సిఐ ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎస్టీ టీంతో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏపీ 39 RQ0999 అనే వెహికల్ ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. ఆ పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఎవరిది అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసి మాకు వెహికల్ రమ్మని చెప్పినారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్పినారు. ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసి మేము అతన్ని విచారణ చేసినాక నిజాలు ఏమైనా తెలిసినాక చెప్తాం. విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఎవరిది వెహికల్? పోలీస్ మాట్లాడడం మనం చూసాం. సోదాల్లో నగదు దొరికింది, ఎవరిది అనేది చెబుతూ ఉంటున్నారు. మరోవైపు కదిరి టీడీపీ అభ్యర్థిది ఈ వాహనం అలాగే నగదు అనేది కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? ఎందుకంటే భారీగా డబ్బు తరలిస్తూ అడ్డంగా దొరుకుతారని చెప్పాలి కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. ఎందుకంటే ఏపీ 39 RQ0999 ఈ వాహనం టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ పైన పేరిట రిజిస్టర్ అయింది. ఆయన ప్రస్తుతం కదిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తుండగా విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులకు ఈ వాహనం చిక్కింది. వెహికల్ ని ఆకస్మికంగా తనిఖీ చేయగా దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా పట్టుబడింది. ప్రస్తుతానికి అమౌంట్ కౌంట్ చేస్తున్న పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే మొత్తం 3 బ్యాగుల్లో అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ మొత్తాన్ని ఒకవైపున రెవెన్యూ, అదేవిధంగా ఎన్నికల అధికారుల సమక్షంలో కౌంట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటే డిఎస్పీ రాఘరెడ్డి కూడా చెప్పారు, మొత్తం అమౌంట్ కౌంట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెళ్తాము చాలా స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావ పెట్టడానికి అనంతపురం నుంచి కదిరికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఒకసారిగా పోలీసులు అదేవిధంగా ఎన్నిక అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో ఏపీ 39 RQ0999 ఈ వెహికల్ పట్టుబడింది. దీంట్లో 3 బ్యాగుల్ని పోలీసులు గుర్తించారు. ఈ 3 బ్యాగుల్లోనే డబ్బు ఉంది. మొత్తం 1.5 కోటి నుంచి 2 కోట్ల దాకా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదంతా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గా చెప్తున్నారు. ఒకరిని అదుపులో తీసుకున్నారు డ్రైవర్ ని, ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ పికప్ చేసుకున్నారు, అదేవిధంగా ఎక్కడ డ్రాప్ చేస్తున్నారు, ఈ మొత్తం సమగ్రంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి శివారెడ్డి, అయితే ఒక వెహికల్ ని ఫాలో అవడానికి ఇక్కడ ఉన్నారంటున్నారు. ఆ ముందు వెహికల్ వివరాలు ఏమన్నా తెలిసాయా? ఎవరిది అనేది ఏమన్నా అంచనాకు వచ్చారా? సహజంగా బ్లాక్ మనీ అదేవిధంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న వెహికల్ గా గుర్తించారు. ఎస్కార్ట్ వెహికల్ ఏదైతే బైక్ లో కానీ లేకపోతే ఇంకో వెహికల్ కానీ వెళ్తూ ఉండగా పోలీస్ చెకింగ్ పాయింట్స్ ముందు అలర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ వెహికల్ ఎవరు జరగడానికైనా ఎక్కడ ఉందని ఇప్పుడు దాకా పోలీసులు ట్రేస్ చేయలేదు. ప్రస్తుతానికైతే ఈ ఒక వెహికల్ ఏదైతే ఏపీ 39 RQ మాత్రం పట్టుకున్నారు. ఆ వెహికల్ కోసం గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వెహికల్ లో కూడా డబ్బు ఉందా, లేకపోతే ఈ వెహికల్ ఒకటే ఉంది, ఆ వెహికల్ ఎస్కార్ట్ గా ఉపయోగించుకుంటారు సమగ్రంగా విచారిస్తున్నారు. మొత్తం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ చుట్టూ ఈ వివాదం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కదిరిలో భారీ స్థాయిలో డబ్బు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు చాలా పక్కగా సమాచారం నేపథ్యంలో పోలీసులు పట్టుకున్న ఈ 2 కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.